మార్నింగే లేచి టీ మందరం దగ్గరికి గ్యాదర్ అయ్యి టీ అయితే తాగేసి జర్నీ స్టార్ట్ చేయబోతున్నాం సీతాపూర్ టు బద్రీనాథ్. ఈ బద్రీనాథ్ బ్లాగ్ కూడా మీకు చాలా బాగా నచ్చుద్ది, లాస్ట్ వరకు అయితే చూడండి. కిలోమీటర్లు అయితే వచ్చామంట, ఇంకా 102 ఎంత ఉంది వెళ్ళాల్సింది. బద్రీనాథ్ చేరుకోవడం అంత ఈజీగా అయితే ఉండదు, ఎందుకంటే రోడ్లు అస్సలు బాగోలేదు. ఇలాంటివి చూసినప్పుడు విండో దగ్గర అనవసరంగా కూర్చున్నారా బాబు అనిపిస్తుంది. మ్యాగీ, పుల్కా, ఆలు పరోటా ఇక్కడ అవి తప్ప ఇంకేం దొరకదు. ఫైనల్గా అయితే బద్రీనాథ్ చేరుకున్నాం. ఇదంతా షాపింగ్ ఏరియా, మనకు నచ్చినట్టు షాపింగ్ అయితే చేసుకోవచ్చు. అలకనందని అది ఫుల్ స్పీడ్లో అయితే వెళ్తుంది, చూసారా? వేడిగా ఇప్పుడు కూడా వెన్నీళ్ళు మరుగుతూ ఉన్నాయి అన్నమాట. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనేది ఎవరికి తెలియదు. చాలాసేపు లైన్లో నిలబడి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. కొంతసేపట్లో దర్శనం అవబోతుంది. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై లైఫ్. వెల్కమ్ టు సీతాపూర్. గుడ్ మార్నింగ్ టు సీతాపూర్ నుంచి వాళ్ళ పార్టీ అయితే స్టార్ట్ అవుతుంది. పార్ట్ 3 వచ్చేసి బద్రీనాథ్ వెళ్ళిపోతున్నాం. మార్నింగ్ 3 అయితే అవుతుంది. పైకి వెళ్తే బస్ తీసుకొని పైకి వెళ్ళిపోవడం, ఇంకా స్టార్ట్ అయిపోతాం. ఓకేనా, వీడియో అయితే చూడండి, చాలా బాగుంటుంది. బై బై. మార్నింగ్కే 3కి అయితే లేచిపోయాం. మొత్తం మా టీం అందరం కూడా లేచి ఇక్కడ బేస్ క్యాంప్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ నుంచో టీ అయితే తాగేసి జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం బద్రీనాథ్. అందరికీ హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇంకా బద్రీనాథ్కి ఎలా వెళ్ళాలి అంటే మేమైతే బస్సులో వెళ్ళిపోతున్నాం. సపరేట్గా వచ్చే వాళ్ళు అయితే సీతాపూర్ నుంచి కానీ సోన్ప్రయాగ్ నుంచి కానీ అయితే 200+ కిలోమీటర్స్ అయితే ఉంటాయి. అక్కడ నుంచి మనకు వెహికల్స్ ఉంటాయి, అలాగే ఆర్టీసీ బస్సులు ఉంటాయి, అలాగే క్యాబ్స్ ఉంటాయి. ఇంకా ఫ్లైట్లో వచ్చే వాళ్ళు అయితే డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్లో దిగండి. డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత బయటకు వస్తే మీకు వెహికల్స్ అవన్నీ ఉంటాయి. అలాగే డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ నుంచి 300+ కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అలాగే హరిద్వార్ నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉంటారు. హరిద్వార్ నుంచి వచ్చేటప్పుడు అయితే 300+ ఉంటుంది. అక్కడ కూడా కంపల్సరీ అక్కడ వెహికల్స్ అయితే ఉంటాయి, క్యాబ్స్ ఉంటాయి. మీరైతే రేట్ అయితే మాట్లాడుకొని మీ జర్నీ అయితే స్టార్ట్ చేయండి. ఫ్రెండ్స్, మనం బయలుదేరింది అయితే సీతాపూర్ నుంచి బద్రీనాథ్కి 200 కిలోమీటర్లు ప్లస్ అయితే వస్తుంది. 100 కిలోమీటర్లు అయితే హైవే ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు, బాగానే స్పీడ్గానే వచ్చేస్తాం. మిగతా 100 కిలోమీటర్లు ప్లస్ అయితే మనకైతే ఘాటి రోడ్లు, ఇలాగ రోడ్లు బాగోలేకపోవడం ఇలాంటివి అయితే జరుగుద్ది. ఇక్కడే మన జర్నీ అంతా కూడా స్లో అయిపోతుంది. ఇంకా ప్యాకేజీ విషయానికి వస్తే, ప్యాకేజీ మనం ఎవరి దగ్గర తీసుకున్నాం, అమౌంట్ ఎంత అవుతుంది అనేది మొత్తం అన్నీ కూడా వీడియో లాస్ట్లో, ప్రతి వీడియోకి లాస్ట్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఆన్లైన్లో అలాగే ప్యాకేజీలు ఇచ్చేసి వచ్చిన తర్వాత ఫోన్లు ఎత్తకపోవడం అలాంటి మోసాలు అయితే చాలా అయితే జరుగుతున్నాయి. మనం తీసుకున్న బ్రదర్ దగ్గర అయితే అలా ఏది ఉండదు, ఎందుకంటే మనం తీసుకున్నది తెలుగు వాళ్ళ దగ్గరే కాబట్టి మీరు కూడా ఒకసారి లాస్ట్ వరకు అయితే చూడండి. బస్సుకి అయితే ఆయిల్ కొట్టి 100 కిలోమీటర్లు అయితే వచ్చామంట, ఇంకా 102 ఎంత ఉంది ఇంకా వెళ్ళాల్సింది. ఆయిల్ కొట్టించాం. ప్రస్తుతానికి టిఫిన్ బ్రేక్ అయితే ఇచ్చాడు. టిఫిన్ ఆల్రెడీ వాళ్ళే మనకు ప్యాక్ చేసి ఇచ్చేశారు. కాకేస్తున్నాడు, ఆరని కొడుతున్నాడు. వెళ్ళిపోతున్నాం, అందరూ వచ్చారు. టిఫిన్ కావాల్సినప్పుడు వాడుకోవడమే. ఫ్రెండ్స్, వీడియోని అయితే లాస్ట్ వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి, ఎందుకంటే వీడియో కొద్దిగా ఎంతగానో ఉంటుంది. దానికి కారణం వచ్చేసి మనం బద్రీనాథ్కి వెళ్తే దారి అసలు బాగోలేదు. దారి ఎలా ఉంటుందంటే ఎక్కడికక్కడ కొండ చర్యలు ఇరిగి పడిపోయి కొన్ని ప్లేసుల్లో రోడ్డుని అయితే మొత్తం నాశనం చేయడం వల్ల చాలా దారుణంగా అయితే ఉన్నాయి. ఒక్కొక్క టైంలో మనం ఆగిపోయి వేరే వాళ్ళకి దారి ఇవ్వాలి, లేదా వేరే వాళ్ళు ఆగిపోయి మనకు దారి ఇవ్వాలి. అలాంటి సిచ్యువేషన్గా అయితే నేనైతే చూశాను. నేనైతే కిటికీ పక్కన ఉండడం వల్ల కొండ వైపు చూస్తుంటే మనం బస్సు వెళ్ళే అదురుకి ఏమన్నా మీద పడతాయా అన్నట్టుగా అయితే కనబడుతున్నాయి. మీరు వెళ్ళేటప్పుడు అయితే మీకు ఖచ్చితంగా మీకు ఆ ఫీలింగ్ అయితే జరుగుద్ది. కంపల్సరీ మీకు ఆ ఫీలింగ్ అయితే మీకు తెలుస్తుంది. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు డ్రైవర్స్కి అయితే హెడ్స్ అప్ చెప్పాలి, ఎందుకంటే ఈ డ్రైవర్స్ అందరూ కూడా ఒక మంచి అండర్స్టాండింగ్ మీద అయితే ఉన్నారు. ఒకవేళ ట్రాఫిక్ జామ్ అయితే మట్టుగా ఎవరిని ఒకళ్ళు ఓవర్టేక్ చేసుకొని అయితే వెళ్ళట్లేదు, ఎందుకంటే ట్రాఫిక్ ఇంకా ఎక్కువ అయిపోద్ది అనే ఉద్దేశంతో. వీళ్ళైతే ఆ ఉద్దేశంతో అయితే చాలా బాగా డ్రైవింగ్ అది చేస్తున్నారు. మాకు ఇచ్చిన డ్రైవర్ కూడా చాలా బాగా డ్రైవ్ చేశాడు. ఆయన అయితే
ఇంకా హ్యాట్సాప్ చెప్పాల్సింది అంటే డ్రైవర్స్కి, మీరు ఇండివిజువల్గా వెళ్తే మటుగా కొద్దిగా జాగ్రత్తగా చూసుకుని అయితే డ్రైవ్ చేయండి, ఎందుకంటే చాలా దారుణంగా ఉన్నాయి రోడ్లు. అలాగే ఈ వీడియోలో మీకు మంచి వ్యూ కూడా కనబడుతుంది, మంచి మంచి ప్లేసులు, కొండలు. నేను ఎప్పుడు చూడండి బద్రీనాథ్లోనే, కేదార్నాథ్లో చూడండి కొండలు అయితే బద్రీనాథ్లో చూశాను. ఫ్రెండ్స్, ఇప్పుడే బద్రీనాథ్కి అయితే రీచ్ అయ్యాం. మార్నింగ్ 3:15 అయితే స్టార్ట్ అయ్యాం. టైం వచ్చేసి 2:30, మధ్యాహ్నం 2:30 అయితే అవుతుంది. ఇక మంచి పండ్లు వెనకాల ఇంత ఎండలో కూడా చల్ల గాలి తగులుతుంది ఇక్కడ అయితే. ఓ దారుణంగా ఉందబ్బా, మరీ దారుణంగా ఉంది. రోడ్లు ఎలాగున్నాయంటే అలాగున్నాయి. చిన్న దారి కేదార్నాథ్ దారులు ఎలాగున్నాయో దానికన్నా దారుణంగా ఉన్నాయి. ఏ మాత్రం తేడా వచ్చినా వెళ్ళిపోవడమే లోయలోకి, మరీ అంత దారుణంగా ఉన్నాయి. చూడండి, చూస్తారు కదా మీరే. రీసెంట్గా అయితే ఇక్కడ ఆగిన ఇప్పుడు రీచ్ అయ్యాం. రూమ్ చూసుకొని లగేజ్ పెట్టుకుని దర్శనంగా వెళ్ళాలా, లేకపోతే ఇంకెక్కడికి మన విలేజ్ అని ఉంటుంది, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తారో తెలియదు. నెక్స్ట్ అప్డేట్ ఇస్తాను, ఓకేనా. గాలి మడి బీభత్సంగా వేస్తుంది, కనబడుతుంది మీకు ఎయిర్. చల్లటి గాలి వేస్తుంది అంత ఎండలో కూడా. బద్రీనాథ్ దగ్గర నుంచి అలకనందన్నది ఏమన్నా వేస్తుందిలే గాలి, బీభత్సంగా వేస్తుంది గాలి అయితే. ఇంత ఎండలో కూడా చల్లటి గాలి తగులుతుంది అబ్బా. నీళ్ళు చూడండి ఇది పక్కన మంచిగా చల్లగా ఉంటుంది వీళ్ళకైతే. వాటర్ ఫాల్స్, ఇక పైన మంచు కొండలు, ఇక ఇదంతా కూడా మంచు కొండలే పైన అన్నీ. దానివల్ల ఇంకా చల్లగా అనిపిస్తుంది. టెంపుల్ చూడండి గోల్డ్ కలర్లో, అదే సెంటర్లో ఉన్నదే గోల్డ్ కలర్లో ఉంది టెంపుల్. చలో టెంపుల్కి వెళ్దాం, ట్రై చేద్దాం. ఫ్రెండ్స్, ఇంకా బద్రీనాథ్లో ఫుడ్ కోసం చూసుకుంటే బద్రీనాథ్లో ఫుడ్ మ్యాగీ, అలాగే వెజిటేబుల్ మ్యాగీ, ఆలూ పరోటా, మిక్స్డ్ పరోటా, అలాగే అక్కడక్కడ థాలీ కూడా కనబడుతుంది. ఇంకా థాలీ అంటే రోటీసు, కొద్దిగా రైసు, 2-3 కర్రీస్ అయితే వస్తాయి, ఇంకంతే. ఇంకా వెళ్ళేదారిలో మొత్తం కూడా శుభ్రంగా గట్టిగా జలేస్తుంది ఇక్కడైతే. క్యాప్స్ ఇంకా ఉంటాయి కదా, వీటిని ఏమంటారు, దుప్పాటి టైపు, శాల్వా టైపు. గుడికెళ్ళే దారిలో మొత్తం ఫుల్ షాపింగ్. వస్తున్నా అక్కడికి వస్తున్నా, అది తాగడానికి వస్తున్నా. ఏంటి కుక్కం పువ్వు వేసిన పాలనుకుంటా.
ఈసారి కుంకుమ పువ్వు అనుకుంటుంది, పైన కుంకుమ పువ్వే కదా. ఇక్కడ కూడా మ్యాగీ అంది, పూరీలు ఉన్నాయి, ఏవో పొకడీలు ఉన్నాయి. మన వాళ్ళు నమ్మరన్నా, లేకపోతే వెళ్ళేటప్పుడు తీసుకోవాలి జెండాలు. ఎప్పుడైనా బయటికి వెళ్ళి ఊరిలో వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి బాగుంటుంది ఈ బండికి. ఇటు దారి నుంచి రావచ్చు, లేకపోతే ఇటు నుంచైనా రావచ్చు. మనం అయితే వచ్చింది ఇటు పక్క నుంచే కనబడుతుందిగా. నిదానంగా బ్రిడ్జి ఎక్కి అలా వెళ్ళాలి బయటికి. టెంపుల్ అయితే ఎదురుగా అలకనంద నది. అదే బద్రీనాథ్ టెంపుల్. ఎంతమంది ఉన్నారు జనాలు. దర్శనం ఎప్పుడు వద్దు, ఇప్పుడే మేము షెడ్ కనబడుతుంది కదా, షెడ్ మొత్తం కూడా జనాలే ఉన్నారు. ఫ్రెండ్స్, ఇంకా బద్రీనాథ్కి వెళ్ళిన తర్వాత ఇలా ప్రసాదాలు అయితే ఇస్తారు, తీసుకోండి. అంటే ఫ్రీగా కాదు, డబ్బులకే. 100, 150, 200 అలాగైతే ఉంటాయి. వీటిల్లోని ప్రసాదం, అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు, అలాగే మనం ఆంజనేయ స్వామికి కడతాం కదా, మనం బుళ్ళ కట్టుకుంటాం, అలాంటి క్లాతులు అవి ఉంటాయి. అలాంటివి ఇస్తారు, తీసుకోండి. అక్కడ ఇచ్చేస్తే మన గుళ్ళో ఇస్తే సగం వాళ్ళు తీసుకొని సగం మనకి ఇస్తారు. ఆ పసుపు కుంకుమ అన్నీ వాళ్ళే తీసుకుంటారు. లైన్ అయితే చాలా ఉంది. మాకు దర్శనం టైము ఎంత టైం అవుద్దో తెలియదు. బాబు బుట్లే 6:30కి వచ్చాం. దర్శనం ఎన్నింటికి వద్దా చూద్దాం. ఫుల్ క్రౌడ్ ఉంది. 2 గంటలు పడుతుంది, 10 వరకు టెంపుల్. వద్దా లేదా దర్శనం అయినా పైన మార్నింగ్ బయలుదేరిపోవడం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మేమైతే బద్రీనాథ్ దగ్గరికి అయితే వచ్చేసాం. కొంచెంసేపట్లో మాకు దర్శనం కూడా అయిపోతుంది. మీకు కనబడుతుంది కదా, ఆ మెట్ల దగ్గరికి వెళ్తే మనం దగ్గరికి ఎంట్రన్స్ అయిపోయినట్టే. ఇంకా బద్రీనాథ్ ఎక్కడ ఉందంటే, బద్రీనాథ్ ఎక్కడ ఉందో మీ అందరికీ తెలుసు, హిమాలయ పర్వతాల్లో ఉంటుంది. అలాగే సముద్ర మట్టానికి 3113 కిలోమీటర్ల ఎత్తులో అయితే ఉంటుందంట ఈ బద్రీనాథ్. దీనికి ఆనుకునే అలకనంద నది ఒడ్డు అయితే ఉంటుంది. అలకనంద నది ఒడ్డునే బద్రీనాథ్ టెంపుల్ కూడా ఉండడం విశేషం. ఇంకా బద్రీనాథ్ హిమాలయ పర్వతాల్లో ఉండడం వలన అక్కడ తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా సంవత్సరానికి 6 నెలలు మాత్రమే తీసుంటుందంట. మిగతా 6 నెలలు కూడా మంచులో కప్పబడి ఉంటుందంట ఈ బద్రీనాథ్ టెంపుల్. మీరు ముందుగానే చూసుంటారు నేను పెట్టిన వీడియోలో. అక్కడ నేను చెప్పింది ఏంటంటే, అక్కడ మనం ఉన్నప్పుడు కూడా ఆ టైంలో అక్కడ ఎండ గట్టిగానే ఉంది. కాకపోతే ఏంటంటే అంత ఎండలో కూడా మనకి చల్లగాలి అయితే తగులుతుంది అక్కడ. మరి ఈ టైంలోనే ఇలాగ ఉందంటే మరి చలికాలంలో ఇంకెలాగ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. హిందూ పురాణాల ప్రకారం మహావిష్ణువుకు సంబంధించిన 24 అవతారాలలో ఇది ఒకటి. ఈ ప్రాంతంలో మహావిష్ణువు నివసించేవారని అయితే చెప్తారు. అలాగే మనుషులతో కలిసి తపస్సు చేసేవారంట. అందుకే ఇక్కడ మహావిష్ణువుని నరనారాయణుడిగా అయితే పూజిస్తారు.
అలాగే మహావిష్ణువుతో పాటు మనకి ఇక్కడ లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటారు. లక్ష్మీదేవి అరవిందవల్లి అసు అనే అవతారంలో అయితే మనకి ఇక్కడైతే దర్శనం ఇస్తారు. బద్రీనాథ్ పురాణాల ప్రకారం ఆదిశంకరాచార్యులు అలకనంద నదీ తీరంలో లభించే శాలిగ్రామ శిల్పాన్ని తప్తకుండ్ అనే వేడినీటి చలమల దగ్గర ప్రతిష్ఠించి గుడి కట్టినట్టయితే చెప్తున్నారు. కొన్ని శతాబ్దాల తర్వాత భూకంపాల వల్ల అది శిథిలం అవడంతో అప్పటి రాజైన 16వ శతాబ్దం రాజైన గర్వాలి రహాలో ఏదో సంథింగ్ రాజుగారి పేరు ఏదో ఉంది, కరెక్ట్గా తెలియదు. ఆ రాజు ప్రస్తుతం మళ్ళీ టెంపుల్ని పునర్నిర్మాణం చేసినట్టయితే చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇంకా మనం ఏ గుడైనా సరే చూసుకుంటే ఒక తాళం చెవితో అయితే తెరుస్తారు. కానీ బద్రీనాథ్లో ఉన్న ఈ తలుపులు మొత్తం 3 తాళాల ద్వారా అయితే తెరవబడతాయంట. ఆ 3 తాళాలు కూడా వేరు వ్యక్తుల దగ్గర ఉండడం అనేది మనం అయితే ఇక్కడైతే చూస్తాం. ఒక తాళం చెవి అయితే తెహ్రా రాజ్ కుటుంబ పూజారి దగ్గర అయితే ఉంటుందంట. ఇంకొక తాళం, రెండవ తాళం బద్రీనాథ్ ధామ్ మొహతార్ అనే ఆయన దగ్గర అయితే ఉంటుందంట. ఇంకా 3వ తాళం వచ్చేసి హ్యాక్ బండారి అనే ప్రజల దగ్గర అయితే ఉంటుందంట. ఈ 3 తాళం చెవుల్లో ఏ తాళం చెవి లేకపోయినా బద్రీనాథ్ తలుపులు అయితే తెరవబడవంట. మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, నాకైతే బాగా అనిపించింది. ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియో మీకేం అలాగ అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా నేను అక్కడ విన్నది, కొన్ని నేను చదివినవి మాత్రమే మీకు చెప్పాను. వీటిలో కొన్ని నిజాలు ఉండొచ్చు, కొన్ని తప్పులు కూడా ఉండొచ్చు. అంతేగాని నేను చెప్పిందే కరెక్ట్ అని అయితే నేనైతే అనుకుంటలేదు. ఓకేనా? మీకేమనిపించిందో, మీకు తెలిసింది ఇది కాకుండా ఇంకేమైనా మీకు తెలిస్తే మట్టుగా కంపల్సరీ కామెంట్ అయితే చేయండి. బద్రీనాథ్ని అయితే సినిమాలో చూడడం, లేదా ఫోటోల్లో చూడడం, వీడియోలో చూడడమే కానీ నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళడం, నేను కూడా ఫస్ట్ టైమే దర్శనం చేసుకోవడం. ఓకేనా? మీరు కూడా కుదిరితే వెళ్ళండి, దర్శనం చేసుకోండి, చేద్దాం. లేదనుకుంటే కుదరకపోతే దోదాం, అది కూడా కుదరకపోతే బద్రీనాథ్ కానీ కేదార్నాథ్ కానీ మీకు ఎలా వీలైతే అలాగైతే వెళ్ళి కంపల్సరీ అయితే చూసుకుని రండి. ఎందుకంటే మనం చూడవలసిన కొన్ని ప్లేసులు అయితే ఉంటాయి. ఆ ప్లేసుల్లో ఇది కూడా ఒకటే. చార్ధాంలో ప్రతి గుడి కూడా మనం చూడాల్సిన ప్లేసే. అన్ని గుళ్ళు కూడా తిరగాలి, చూడాలి, అన్నీ ఎంజాయ్ చేయాలి. ఓకేనా? బాయ్ బాయ్. ఇంకా దర్శనాల విషయానికి వస్తే, దర్శనాలు అయితే నార్మల్ దర్శనాలు అయితే క్యూ లైన్లో నుంచి దర్శనం చేసుకోవాలని చెప్పారు. ఇంకా ఆన్లైన్ దర్శనం కానీ, విఐపి దర్శనం కానీ, లేకపోతే ఇలా పెయిడ్ దర్శనాలు కానీ ఇలాంటివి అయితే ఏం లేవు అని చెప్పారు. మాకైతే దర్శనానికి 2 hours అయితే టైం పట్టింది. 6:30కి మేము లైన్లో నుంచి ఉంటే మా దర్శనం అయ్యే మేము కిందకు వచ్చేపాటికి కరెక్ట్గా మీరు చూస్తున్న ప్లేస్కి వచ్చేపాటికి 8:40 అయితే అయింది. ఓకేనా? ఇంకా దర్శనాలు కాకుండా ఏమైనా ఆన్లైన్ దర్శనాలు కానీ ఇంకేమైనా ఉంటే మట్టుగా కంపల్సరీ కామెంట్ అయితే చేయండి. మనకు కాకపోయినా వీడియో చూసే వాళ్ళు ఎవరికైనా సరే ఉపయోగపడుతుంది. ఈ కిందకి నడుచుకుంటూ వస్తే కింద శివలింగం ఉంది. పైకెక్కు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తుంది అయితే తప్పకుండా అంటే ఎప్పుడు నిత్యం వేడి నీళ్ళు ఇక్కడ ఉంటానే ఉంటాయి. అలాగే ఇక్కడ వేడి నీళ్ళు ఎలా వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అయితే ఎవరికి తెలియదు. చాలామంది శాస్త్రవేత్తలు అయితే ఇక్కడ కనిపెడడానికి అయితే వచ్చారంట. కానీ వాళ్ళకి ఏమాత్రం కూడా అంత చిక్కని ఒక ప్రశ్నగా అయితే ఇది అయితే మిగిలిపోయిందంట. ఇప్పుడు మేము ఉన్న టైంలో అయితే ప్రజెంట్ మైనస్లోకి వెళ్ళలేదు. నార్మల్గానే మేము ఉన్నప్పుడు చూస్తే 6 degrees అయితే ఉంది చలి. కానీ వర్షాకాలంలో ఇంకా చలి పెరగచ్చు. అలాగే నవంబర్ ఎండింగ్ కాబట్టి క్లోజ్ అయిపోయే టైం, అప్పుడైతే డైరెక్ట్గా మంచే పడే అవకాశం కూడా ఉంది. కొన్నిసార్లు మంచు కూడా పడుతుంది అక్కడ. ఆ టైంలో కూడా ఎంతే వేడిగా అక్కడ నీళ్ళు ఉండడం అనేది అసలు ఎలా ఉంటుంది అనేది నాకైతే అర్థం కావట్లేదు. మీరు వచ్చినప్పుడు అయితే కంపల్సరీ వెళ్ళండి. ఒకసారి మీ స్నానం చేసినా చేయకపోయినా సరే అక్కడికి వెళ్ళి కాలు చేతులు అయితే కడుక్కోండి. కనీసం మీరు వెళ్ళి చూడండి అది ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది మీరు కూడా గమనిస్తే నేను చెప్పేది నిజమా అబద్ధమా, అక్కడ ఉండేది అసలు ఏం జరుగుతుంది అనేది మీకు కూడా అయితే అర్థమవుతుంది. కంపల్సరీ వచ్చినప్పుడు కింద అయితే స్నానం చేసి పైన స్వామివారి దర్శనంకి అయితే వెళ్ళండి. మేమైతే స్నానం చేయలేదు అక్కడ తప్పకుండలో, మామూలుగానే మేము రూమ్లో స్నానం చేసి అయితే వచ్చేసాం. కంపల్సరీ మీరు వచ్చినప్పుడు అయితే స్నానం అయితే చేయండి. నాకైతే నేను చాలాసార్లు అక్కడ పక్కన ఉన్న అన్నీ కూడా చూశాను. అసలు ఈ వాటర్ ఎలా వస్తుంది, కింద నుంచి ఏమైనా వస్తుందా అంటే వచ్చే వాటర్ కొద్దిగా వస్తుంది, వెళ్ళే వాటర్ కూడా ఇంకా మళ్ళీ అలకనంద నదిలో అయితే కలిసిపోతుంది. షాపింగ్ అయితే జరుగుతుంది ఇక్కడ. చిన్నపిల్లలకి బట్టలు, స్వెటర్లు,
పెద్దవాళ్ళకి బట్టలు స్వెటర్లు అవి దుప్పటా లాగా ఉన్నాయి, ఏంటి శాల్వాస్ టైపు మంచి మంచి మోడల్స్, ఈ మెడలో వేసుకున్నాను టవల్స్, ప్రసాదాలు, చాలా మంచిగా జరుగుతుంది షాపింగ్ కూడా ఇక్కడ. నైట్ టైం పగలప్పుడు ఏం లేదు కదని అయితే మరి చాలా బాగా జరుగుతుంది షాపింగ్. కొన్నారు నేను కొంతమందికి ప్రసాదం, మా అమ్మవారి ప్రసాదం తీసుకున్నానుగా, నేను ఒక టోపీ కొనుక్కున్నాను, దాంతోపాటు ఉరాలకి తాళ్ళే కొన్నాను. ఇందాక వచ్చినప్పుడు ఏం లేదు అంత ఇంత, ఇప్పుడేమో జనం చాలామంది ఉన్నారు. ఇంకా బద్రీనాథ్లో హోటల్ విషయంకి వస్తే మేము ఉన్న హోటల్ అయితే ఇదే మనకి ఇచ్చింది. మనం ప్యాకేజీ మాట్లాడుకున్నాం బన్నీ బాయ్ది. హోటల్ రూమ్కి వస్తే హోటల్ రూమ్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఫుడ్ కూడా తీసుకోవచ్చు, ఫుడ్ పైన పెడుతున్నారు, మనం వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి ఇచ్చిన రూమ్లో అయితే కొద్దిగా ఈ మధ్యలో కన్స్ట్రక్షన్ అయింది, ఇంకా కొన్ని వర్క్లు అయితే ఉన్నాయి. ఇది మనకి ఇచ్చిన రూము 6 సరిపోయేలాగా ఇచ్చారు. 2 బెడ్లు, చిన్న బెడ్ ఒకటి అయితే ఇచ్చారు. పైకి అయితే వెళ్ళాం, పైన భోజనాలు స్టార్ట్ అవుతున్నాయి. సేమ్ అక్కల్లాగా మనకి ఇక్కడ కూడా ఫుడ్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది, మనం వడ్డించుకొని తినేయడమే. ఫుడ్ విషయాలు అయితే ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వట్లేదు, ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. ఎక్కడ దొరకని ప్లేస్లో కూడా మనకు రైస్ అయితే ఇస్తున్నారు. రైస్, పప్పు, పెరుగు, రోటీలు కూడా ఉన్నాయి. మనకి ఏది కావాలంటే అది వేసుకొని తినొచ్చు. బ్రో ఏంటి బ్రో అలా పెట్టారండి బ్రో బొట్లు, ఇద్దరు కంటికి కూడా కనపడకుండా దర్శనం చేసుకున్నారు. అది ఫ్రెండ్స్, మనం ఇంకా ప్యాకేజ్ ఎవరి దగ్గర తీసుకున్నామంటే బన్నీ బీట్ కింగ్, బన్నీ బ్రో దగ్గర. వీళ్ళ అఫిషియల్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అయితే నేను ఛానల్స్ అయితే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీకు రూమ్స్, ఫుడ్, ట్రావెల్ అన్నీ వీళ్ళే చూసుకుంటారు. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఏదన్నా ట్రెక్కింగ్ కూడా ఒక గైడ్ని అయితే ఇస్తారు. చాలా కేరింగ్గా చూసుకుంటారు. మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా మీ డ్రీమ్ని అయితే చూసి ఫుల్ఫిల్ చేసుకోండి. అది ఫ్రెండ్స్ ఇవాళ బద్రీనాథ్ వీడియో అయితే. ఇక్కడ బద్రీనాథ్కి వచ్చినా మీకు ఎక్కడికి వచ్చినా సరే మీరు కంపల్సరీ రూమ్లో గ్రేజర్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ నీళ్ళు అయితే చాలా చల్లగా ఉన్నాయి. మీరు స్నానం చేయడానికి అయితే చాలా ఇబ్బంది పడతారు. ఎక్కడైనా సరే, కేదార్నాథ్ అయినా సరే, ఎక్కడైనా రూమ్ తీసుకున్నప్పుడు మీరు కంపల్సరీ అయితే గ్రేజర్ ఉండేలా చూసుకోండి, అది కంపల్సరీ. ఇంకోటి ఫుడ్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మన ఫుడ్ అయితే ఇక్కడ ఫుడ్ అయితే నాకైతే నచ్చలేదు. ఎందుకంటే మనం తిరగాలి కాబట్టి ఇంకా తినాల్సిన అవసరం వచ్చింది కాబట్టి తినాలను, లేదంటే తినేవాడిని కాదు. అంత ఇదిగానే నాకు అనిపించింది. ఎందుకంటే నాకు బాగా మన ఏలూరు ఫుడ్ అయితే అలవాటు అయిపోయి బయట ఫుడ్ ఎక్కడ కూడా మనకు పడదు. ఇలా చపాతీలే అయిపోయింది మాట. చపాతీలు, పొరాటా ఇవే సరిపోయింది మొత్తం అంత. వీళ్ళకి ఎలా తింటున్నారో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. అదేనా ఇంకా రూమ్కి ఇక్కడ విషయంకి వస్తే ఇక్కడ బద్రీనాథ్లో కూడా రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. చాలా మీరు ఇక్కడికి వచ్చి కొన్న అవసరం ఉండదు. ఇక్కడైతే మీరు కంపల్సరీ ఉంటాయి. వచ్చినప్పుడు అయితే మీరు జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి, ఓకేనా? వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. దానివల్ల మీకు మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ కింద వస్తుంది, ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.